సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి రావాలని సవాల్ చేశారు ఎంపీ ఈటల. కూల్చివేతల ప్రాంతానికి ఇద్దరం వెళ్దామా అంటూ ప్రశ్నించారు. డేట్ డిసైడ్ చేయాలని సూచించారు ఆయన. ప్రజలు సభాష్ రేవంత్ రెడ్డి అంటే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తానన్నారు. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కూలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం ఒక రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రా, నువ్వు నా చైతన్యపూరికి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను.